డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1-2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకుంటారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో వర్షాల కారణంగా గత నెల పెన్షన్ ఇవ్వని 2658 మంది పెన్షన్దారులకు 2 నెలలు కలిపి ఒకేసారి రేపు పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని అధికారులను మంత్రి రామ్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బెంగాల్ను పట్టించుకోవడం లేదని, చిన్నచూపు చూస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ అక్టోబర్ 14లోగా ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను ఏపీ విద్యాశాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం నిర్మాణానికి 7,200 కోట్లు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఎంపీ పదవితో నా స్థానం తగ్గిందని బీసీ సంఘ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో హెలెన్ హెరికేన్ దాటికి 105 మంది మరణించారు. లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. తెలంగాణలో హైడ్రా ఏర్పాటు అభినందనీయమని, పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మా ప్రాణాలు తీశాకే హైడ్రా కూల్చివేతలకు వెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5,200 మంది పోలీసులతో విజయవాడ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. హైదరాబాద్, విజయవాడల మధ్య రాకపోకలకు సరికొత్త మార్గం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బస్సులు నడపడానికి అధికారులు సిద్ధమయ్యారు. సత్యం సుందరం సినిమా అద్భుతంగా ఉందని హీరో నాగార్జున, హీరో కార్తీకి అభినందనలు తెలిపారు. పుష్ప 2 సినిమా ఎడిటింగ్ లో 3వ పార్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ ఓ అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవరా మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. 304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. రాజకీయాలు కాదు, నటనే నా తొలి ఆప్షన్ అంటున్న జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటోతో కేటుగాళ్లు నకిలీ 500 నోట్లను ప్రింట్ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తిలో కన్నప్ప సినిమాకు సంబంధించిన పెద్ద ఈవెంట్ నిర్వహించబోనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విజయవాడ వరదల్లో ఏపీ ప్రభుత్వం బాగా పనిచేసిందని హీరో నిఖిల్ కొనియాడారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 12th ఫెయిల్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని డైరెక్టర్ విధు వినోద్ చోప్రా చెప్పుకొచ్చారు. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో కార్తీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మెండేటి తెరకెక్కిస్తోన్న తండేల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ఈ రోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. కృష్ణా జిల్లాలకు చెందిన టి సాయి ప్రకాష్ ఆంధ్ర అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్తో మళ్లీ విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.